ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకునేది అమరుల దినోత్సవం. గాంధీజీ మౌనం భగత్ సింగ్ మరణానికి కారణమా? ఎందరో మహానుభావులు, కానీ భగత్ సింగ్ ఎందుకు గొప్పోడు అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం ఈరోజు ఈ వీడియోలో. సో వెల్కమ్ టు చందు టాక్స్. ఇఫ్ యు లైక్ మై కంటెంట్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో చరిత్ర గురించి మనం తెలుసుకోవాలి. భగత్ సింగ్ మరణానికంటే ముందు అది 1928 అక్టోబర్లో సైమన్ కమిషన్ని విచారించడానికి సైమన్ కమిషన్ ప్రతినిధులు భారతదేశానికి వచ్చారు. సో ఆ టైంలో సైమన్ కమిషన్ని వ్యతిరేకిస్తూ గో బ్యాక్ సైమన్ అనే మూమెంట్ ఇండియాలో జరుగుతుంది. అందులో భాగంగా లాలా లజపతి రాయ్ హిందుస్థాన్ రిపబ్లిక్ సోషలిస్ట్ సంఘం ద్వారా ఒక ర్యాలీనే చేశాడు. ఆ ర్యాలీ ఘన విజయం సాధించిందని చెప్పాలి. ఆ ర్యాలీ చేస్తున్న సమయంలో బ్రిటిష్ అధికారి స్టాండర్డ్స్ అనే వ్యక్తి లాలా లజపతి రాయ్తో పాటు మిగిలిన వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడంతో ఆ లాఠీ చార్జ్లో నవంబర్ 17వ తారీఖున 1928 రోజున లాలా లజపతి రాయ్ మరణించాడు. ఆ మరణం ఒక వ్యక్తిలో రగిల్చిందనే చెప్పాలి. ఆ వ్యక్తి ఆ మరణాన్ని చూసి ఎంతగానో దిగ్భ్రాంతి చెందాడు. ఈ బ్రిటిష్ స్టాండర్డ్స్ అధికారి మీద ఏదో ఒకటి చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు. తన ఫ్రెండ్స్కి చెప్పాడు ఆ స్టాండర్డ్స్ని మనం ఏదో చెయ్యాలి అని చెప్పి. వెంటనే ఆ ఫ్రెండ్స్తో తయారయ్యాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, భగత్ సింగ్. ఈ పేరు ఆ రోజు చాలా చిన్న పదమే అయినా గట్టిగా మాట్లాడుకుంటే 3 సంవత్సరాల్లో ఈ పేరు భారతదేశానికి మొత్తం టిల్ టుడే వరకు ఆయన పేరు చెప్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ప్రతి భారతీయుడు ఇతను మా భారతీయుడు అని గర్వంగా చెప్పుకొని ఎప్పుడు స్ఫూర్తి పొందుతూ ఇన్స్పైర్ అవుతూ మనం ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తే భగత్ సింగ్. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు ముగ్గురు కాపు కాశారు. స్టాండర్డ్స్ని హతమార్చారని చెప్పాలి. అప్పుడు కానీ లాలా లజపతి రాయ్ మరణానికి మనశ్శాంతి లభించింది అని చెప్పి భగత్ సింగ్ భావించాడు. ఆ తర్వాత 1929లో లెజిస్లేటివ్ అసెంబ్లీలో, సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబు దాడి చేశాడు. తన ఫ్రెండ్ అయిన బత్వల్పూర్ దేశ్ తోటి. సో ఇక్కడ ఈ బాంబు దాడి జరిగిన తర్వాత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన భగత్ సింగ్ ఆ రోజు ఇచ్చిన నినాదమే ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్ అని చెప్పి ఒక నినాదాన్ని భారతదేశానికి ఇచ్చేసాడనే చెప్పాలి. సో పోలీసులు అరెస్ట్ చేశారు. అది 1931 మార్చి 23 లాహోర్లో భగత్ సింగ్ ఉరి తీయటానికి సిద్ధమైందనే చెప్పాలి. ఆ రోజు గాంధీజీ తలుచుకుంటే, నిజంగా గాంధీజీ బ్రిటిష్ అధికారులతో మాట్లాడి ఉంటే భగత్ సింగ్ ఈరోజు స్వతంత్రం వచ్చే క్రమంలో కూడా ఇంకా ఎంతగానో ఎందరికో స్ఫూర్తినిచ్చేవాడు. కానీ నేను ఒక అహింసావాదిని, ఆ అహింసావాదిని నేనెందుకు కాపాడుతాను? అసలు ఆ హింసావాదితో నాకేంటి పని? అతను మర్డర్లు చేశాడు, బాంబులు పేల్చాడు. ఏదో ఆయన సొంత పనుల కోసం ఏమన్నా చేశాడా గాంధీజీ గారు అని ఆ రోజు చాలామంది అనుకోని ఉంటారు. ఆ రోజు గాంధీజీ ఒక్క మాట కనుక బ్రిటిష్ అధికారులతో చెప్పుంటే ఉరి శిక్షని ఆపేవారు అని చాలామంది చరిత్రకారులు చెప్తూ ఉంటే విన్నాను. నేను కూడా కొన్ని చదివాను. కానీ ఆ రోజు చరిత్రలో గాంధీజీ ఆ నిర్ణయం తీసుకోలేదు. ప్రపంచం ముందు నేను ఎప్పుడు హింసావాదిగా ఉండాలని నేను అనుకోవట్లేదు, అహింసావాదిగానే ఉండాలి అనుకుంటున్నాను. ఎంతమంది చచ్చిపోతే నాకేంటి అని అనుకున్నాడో ఏమో తెలియదు. కానీ గాంధీజీ ఏది ఏమైనప్పటికీ 1931 మార్చి 23న భారతదేశం మొత్తం కన్నీరు మున్నీరు అయింది. ఆ మనిషి మరణాన్ని చూసి ప్రజల ముందు రాజ్గురు, సుఖ్దేవ్ అలాగే భగత్ సింగ్ని ఉరి తీయటానికి సంసిద్ధమైంది. కానీ ఆ మనిషిలో ఎక్కడ చిటికడంతా కూడా భయం లేదు. చచ్చిపోతాననే భయం లేదు, చంపలేదనే భయం తప్ప, చంపలేదనే ఆవేదన తప్ప, భారతదేశాన్ని ఈ సంఖ్యల నుంచి విడిపించలేదనే ఒక ఆలోచనే తప్ప ఆ మనిషిలో నేను చచ్చిపోతున్నాను, నన్ను ఏదైనా చేస్తారేమో ఈ ఆంగ్లేయులు అని చెప్పి ఏ క్షణమో భయపడలేదు. ఉరి తీస్తున్న సమయంలో కూడా ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్ అని తన స్వరాన్ని వినిపిస్తూ మరణించాడే తప్ప ఏదో భయపడో బాధపడుతున్నో చచ్చిపోలేదు. భగత్ సింగ్ గురించి మనం చెప్పాలంటే, చిన్నప్పుడు వాళ్ళ నాన్న మొక్కలు నాటుతుంటే ఎందుకు నువ్వు మొక్కలు నాటుతున్నామని అంటే, ఇవి పెద్దగా అయితే కాయలు మన తర్వాత తరానికి ఇస్తాయని అంటే, వెంటనే ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో నుంచి 2 తుపాకులు తీసుకొచ్చి భూమిలో నాటి ఈరోజు నేను నాటుతున్నాను.
నాకు ఈ గన్నులు లేకపోయినా నా రేపటి తరానికి ఈ గన్నులు వస్తాయి, వాళ్ళు స్ఫూర్తితో ఆంగ్లేయులను తరిమి కొడతారు అని చెప్పిన గొప్ప పోరాట యోధుడు. అప్పటికి ఆయన వయసు అంతా 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు ఉంటుంది. చనిపోయినట్టుకి భగత్ సింగ్ 23 సంవత్సరాలు. అబ్బా, ఈ రోజు 23 సంవత్సరాలుగా మనం డిగ్రీ కూడా కంప్లీట్ చేయలేకపోతున్నాం. కానీ భారతదేశ స్వతంత్ర సమర యోధంలో ఆయన ప్రాణాలనే అర్పించిన గొప్ప వ్యక్తి. అందుకే ఎంతమంది స్వతంత్ర యోధులున్నా భగత్ సింగ్ వాళ్ళలో ఎప్పుడూ ప్రత్యేకమే. అమరవీరుల దినోత్సవం జరుపుకోవటం మనందరి అదృష్టం. అలాంటి వ్యక్తిని ప్రతిరోజు మనం స్మరించుకోవాలి, ప్రతిరోజు మనం గుర్తు తెచ్చుకోవాలి. సమాజంలో జరిగే అవినీతికి కానీ లేదా అన్యాయాలకు కానీ ఈ మనిషిని గుర్తు తెచ్చుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. అంతేగాని ఇంట్లో కూర్చొని ఏదో జరిగిద్ది అని చెప్పి బాధపడకూడదు, భయపడకూడదు. భగత్ సింగ్ మనందరికీ ఎప్పుడు ఇన్స్పిరైరింగ్ పర్సనే. ఆయన ఏం ఆషామాషి వ్యక్తి కాదు. సో ఆయన అమరవీరుల దినోత్సవంలో భాగంగా ఆయన స్మరించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. గాంధీజీ మరణించిన రోజును కూడా అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటారు. సో ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పాలి మీకు. సో ఇంక్విలాబ్ జిందాబాద్ అని చెప్పుకుంటూ ఈ వీడియోలో ఇంతే అని చెప్తున్నాను. మరో వీడియోలో మరోసారి మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై. జై హింద్.